హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ అండ్ షూ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. మీకు విషయం తెలుసా అండి, రోజుకో ఒక ఫ్రూట్ తింటే అసలు హాస్పిటల్కి పోయే పని లేదు అని అంటారు. అది ఎంతవరకు నిజం? అవునండి, నిజమే. రోజుకు ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని అది అందరికీ తెలుసు. దీని గురించి ఎవరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. కానీ కేవలం దీన్ని తిండి కోసమే కాకుండా చర్మ సౌందర్య సాధనంగా కూడా వాడుకోవడం వల్ల చాలా ఫలితాలు వస్తాయని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు మనం చూద్దామా? పచ్చి పాలలో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్లా వేసుకొని 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మం మృదుగా అవుతుందండి. అసలు తిరుగులేదు, ఆ చర్మానికి అంత సాఫ్ట్గా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెండవ చిట్కాకు వస్తే ఏంటంటే, 2 బనానాలు, కొంచెం ఒక కీర ముక్క, కొంచెం పుల్లటి పెరుగు మిక్సీలో వేసుకొని అలా మెత్తగా రుబ్బుకొని తలకు పట్టించుకుంటే తలలోని చుండ్రు మొత్తం పోయి కురులు సాఫ్ట్గా హెల్దీగా ఉంటాయి. నిజమండి, ట్రై చేయండి. మూడోది, అరటిపండు గుజ్జు, కర్బూజా పండు గుజ్జు, శనగపిండి అన్నీ ఈక్వల్గా తీసుకొని బాగా కలుపుకొని మోచేతులకి మోకాళ్ళకి పట్టించి 10 నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే పొడి చర్మం మెత్తగా మారుతుంది. ఇలా వారంలో 3 సార్లు చేశారంటే మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ట్రై చేసి చూడండి. అదేంటోనండి, బనానా షాప్ నుంచి తెచ్చుకునేటప్పుడు చాలా బాగానే ఉంటాయండి, కానీ తెచ్చుకున్న తర్వాతే ఇంట్లోకి రాగానే ఖరాబ్ అయిపోతాయి. అందుకేనండి అసలు బనానా తెచ్చుకోవాలంటేనే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు. మేమైతే నిన్ననే తెచ్చుకున్నామండి, చూడండి ఎలా అయిపోయాయో. బనానాని ఎప్పుడు కూడా నిటారుగానే పెట్టండి. ఇట్లా వెల్లకిలో పెట్టామనుకోండి అవి ఖరాబ్ అవుతాయి. ఆ ఖరాబ్ అయినాక వాటిని ఏమీ చేయలేము. ఆ ఖరాబ్ అయిన చోట్ల పురుగులు తయారవుతాయి. పిల్లలకు అలాగే ఇచ్చేస్తుంటాము మనం చూసుకోకుండా. అవి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, రకరకాల జబ్బులు తెచ్చుకోవడం, ఇదంతా ఎందుకండి? ఎందుకనే నిటారుగా అరటి పండ్లను పెట్టండి. పెట్టిన తర్వాత వాటి మీద పల్చని పేపర్ కానీ క్లాత్ కానీ ఏదైనా పెట్టి వాటికి కొంచెం తేమ తగిలేలా ఉంచామనుకోండి, అవి కొంచెం చిన్న చిన్న ఈగలు రాకుండా ఉంటాయి, త్వరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే అరటి పండ్లు రోజు తిన్న తర్వాత సాయంత్రం పడుకునే ముందు ఒక అరటిపండు తినండి. తిన్న తర్వాత వాటిని అలాగే వదిలేయకండి, ఆ తొక్కలు బయట పడేయండి. చిన్న చిన్న దోమలు తయారవుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.